తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలానే అమ్మవారి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ. గురుగారు, మన ఇంట్లో ఎవరైతే ఉంటారో ఇంటి పెద్ద, వాళ్ళ బట్టే ఆ కుటుంబం కూడా ఆధారపడి ఉంటుంది సుఖ సంతోషాల విషయంలో. అయితే ఏదన్నా సందర్భంలో అన్నా మనం అబద్ధం చెప్పినప్పుడు ఆ అబద్ధం ఏంటంటే ఒక జీవితాన్నే మార్చేస్తుంది, ఒక జీవితాన్ని నిలబెట్టచ్చు కూడా. అది ఎలాంటి సందర్భంలో మనం అబద్ధం చెప్పాలి అంటారు? అలానే కర్మానుసారమే మనకి ఏదన్నా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ కర్మల్లో అబద్ధం చెప్పి పని చెయ్యొచ్చు అని చెప్పేసి ఏమన్నా ఉంటుందంటారా అసలు? తప్పకుండా అమ్మా. మీరు కర్మ అనేటువంటి విషయము ఒకటి, అబద్ధం గురించి ఒకటి, అంటే రెండు విషయాలలో ముందుగా కర్మ విషయాన్ని ఒకసారి చూసుకుందాం. ఏదైనా కూడా మనం ఇక్కడ కర్మ అనేటువంటిది చేయడానికి మాత్రమే ఈ యొక్క మానవ జీవితం అనేటువంటిది ఏర్పడింది. కోరికలు అనేటువంటిది అది జరగవచ్చును, జరగకపోవచ్చును. అంటే నేను ఈ కర్మ చేశాను, నేను ఈ పూజ చేశాను, నాకు ఈ ఫలితం కావాలి అనేటువంటి వారు ఉంటారు. మా ఊర్లో మహాశివుడు అని చెప్పి ఒక సినిమా, రావు గోపాలరావు శివుని క్యారెక్టర్ వేస్తారు. అందులో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఊర్లో అందరూ వచ్చి శంకరునికే వరాలు ఇస్తారు. ఇగో ఈశ్వర, నన్ను కనుక సర్పంచ్గా నువ్వు గెలిపిస్తే అద్భుతమైనటువంటి లైట్లు పెట్టిస్తా, అద్భుతమైనటువంటి మైక్ సెట్ పెట్టిస్తా అంటాడు ఒకడు. మరొకడు వచ్చి, శంకర, నన్ను గెలిపించినట్టయితే ఫలానా ఏదో ఇట్లా ముగ్గురు నలుగురు ఆ గ్రామంలో సర్పంచ్గా నిలబడతారు. మనిషికొకరు చెప్తారు. నలుగురు అయితే గెలవలేరు కదా, ఎవరో ఒకరే గెలుస్తారు. సో ఒకరు గెలుస్తారు ధర్మంగా. మరి వీరు ముగ్గురు కూడా దేవాలయానికి వచ్చి శంకరునికి, నువ్వు నన్ను గెలిపించలేదు, నేను నిన్ను కోరిక కోరుకున్నాను, నన్ను గెలిపించలేదు కనుక నీకు ఈ రోజు నుంచి నైవేద్యం కట్ 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 అంటాడు అల్లురామలింగయ్య. రావుగోపాలరావు ఏమో సాక్షాత్ ఈశ్వరుని రూపకంగా చాలా చక్కగా చేశారు. సత్యనారాయణ ఏమో ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని ఉంటాడు. ఇట్లా అందరూ వచ్చి, ఇది అంటే మనకు కోరిక నెరవేరితేనేమో ఒక తీరు. అయ్యో, ఒక సామెత ఉంది కదమ్మా, పెడితే పెళ్లి కోరుతారు లేదా చావు కోరుతారు అన్నట్టుగా అలాగే తయారైంది ప్రజెంట్గా సిచ్యువేషన్. సో కొందరికి వాస్తవానికి చాలామంది కూడా ఈ యోగా అని లేదా మెడిటేషన్ అని కొంచెం కొంచెంగా ఒక 100లో 25% లోపల మార్పు వచ్చింది. అంటే ఎనర్జీని నేను బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎనర్జీని నేను ఉండాలి. ఇప్పుడు మనం తరచూ అరిచేయడం వల్ల, తరచూ గోల పెట్టడం వల్ల మన ఎనర్జీ అనేది లాస్ మన ఎనర్జీని మనం ఎందుకు లాస్ చేసుకోవాలి? అవునా కదా? ఒక రూము, ఆ రూమ్లో ఎవరు లేరు, లైటు ఫ్యాను వేసి పెట్టడం వల్ల ఎందుకు ప్రయోజనం? అది ఎవరైతే ఇక్కడ కర్మ అనేటువంటిది, ఇప్పుడు ఒకే సమయానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక జననం జరుగుతుంది, ఇదే సమయానికి ఒక కార్పొరేట్ అంటే ప్రైవేటు హాస్పిటల్లో ఒక జననం జరుగుతుంది. ఇదే సమయానికి అతను చేసుకున్న కర్మ గవర్నమెంట్ హాస్పిటల్, వారు చేసుకున్న కర్మ ప్రైవేట్ హాస్పిటల్, ఏసీ రూమ్లో లక్షలు. దీన్నే అంటారు కర్మ, అంతే కదా? సో మనం ఎవరైతే మంచి కర్మలు, సత్కర్మలు, అందుకే నేను ప్రతి వీడియోలో సత్కర్మలు అనేటువంటి మాట చెప్తూ ఉంటా. ధర్మో రక్షిత రక్షిత. ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ స్కూల్స్లలో పైన రాసి ఉంటుంది కొన్ని కొటేషన్స్. స్వామి వివేకానంద గారు కానీ, ఈ శ్రీశ్రీలు కానీ కొన్ని సూక్తులు రాసి పెడతారు. అబద్ధం ఆడడము తప్పు, మనకు ధర్మంగా ఉండాలి, ఇలాంటివి కొన్ని సూక్తులు ఉంటాయి అక్కడ. అవి ఎందుకున్నవి? సో పిల్లలలో అప్పటి నుండే ఒక చైతన్యం రావడానికి. ఇప్పుడు నేను చదివినటువంటి స్కూల్ కానీ ఆల్మోస్ట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్లలో పైన రాసి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కొటేషన్. మీరు అబ్జర్వ్ చేయండి. సో మనము అక్కడి నుండే మన యొక్క మెచ్యూరిటీని మనం పెంచుకుంటూ ఉండాలి. ఇది ఏందో, ఇది ఏం రాశారు అని అప్పుడే మనం అనుకుంటే తప్పవుతుంది. కనుక మనము అబద్ధము అనేటువంటిది ఆడకుండా, మీరు అన్నారు ఇందాక, కొన్ని సందర్భాలలో ఆడేటువంటి వారు కూడా ఉన్నారు, అబద్ధం ఆడేటువంటి వారు కూడా ఉన్నారు. అంటే జీవితం మీదకు వచ్చినప్పుడు అబద్ధం ఆడినా కూడా మంచిదే అని అంటారు. నేను ఏమంటున్నా అమ్మా, ఇప్పుడు
బెంగళూరులో నాకు ఒక క్లయింట్ ఉన్నారు. సుమారుగా ఒక 2.5-3 కోట్లు, అంటే 50 లక్షల నుంచి 1 కోటి, కోటి నుంచి 1.5 కోటి, 1.5 నుంచి 2 కోట్లు, 2 కోట్ల నుంచి 2.5, ఇట్లా అప్పు తీసుకువచ్చి పెట్టేస్తూ ఇక్కడి అక్కడ రొటేషన్ చేస్తూ ఏదో బిజినెస్ గెటిన్ అవుదామని చెప్పి అనుకునేటువంటి సందర్భాలలో పూర్తిగా కొలాప్స్ అయిపోయారు. స్వామి మేము ఐపీ పెడదాము అని చెప్పి నన్ను అడిగారు. ఐపీ పెట్టి మేము ఎస్కేప్ అవుతామని. వద్దు బిడ్డ, మంచి పద్ధతి కాదు అది. ఏదన్నా ఉంటే చెప్పండి, మాట్లాడండి. మీ జాతక రీత్యా యోగం ఉన్నది, మీరు ఐపీ పెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. ఉన్నట్టయితే ఆ విషయం కూడా నేను చెప్పను. ఇప్పుడు మీరు ఐపీ పెట్టిపోతే ఎవరో ఆత్మహత్య చేసుకుంటే అది ఎవరికి? పాపం వాళ్ళకే. ఇప్పుడు వాళ్ళకు చెప్పినందుకు నాకింత వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు నువ్వు ఐపీ పెట్టమని నేనేగా చెప్పింది, నేనే సజెషన్ ఇచ్చిన కదా మీకు. ఒక హోమం చేస్తున్నాం, ఒక హోమంలో సమిదలు కావాలి, నెయ్యి కావాలి, లాజాలు కావాలి, అంటే లైక్ వరిప్యాలాలు, సమిదలు, ఇవన్నీ కావాలి. ఇట్టి కార్యంలో ఒక 2-3 చెయ్యి వేస్తేనే అన్ని వస్తువులు అనేటివి మనకు వస్తుంది. హోమం చేసేవారు వేరే యజమాని, ఒప్పుకుందాం. బట్ ఈ సామాన్లు అయితే మనం ఒక్కొక్క దగ్గర నుంచి అరేంజ్ చేసుకొని రావాలి. ఇందులో సమిదలు తెచ్చిన వారికి పుణ్యం వస్తుంది, ఈ మారేడు దళాలు తెచ్చిన వారికి పుణ్యం వస్తుంది, బిల్వ దళాలు తెచ్చినటువంటి వారికి పుణ్యం వస్తుంది, నెయ్యి తెచ్చిన వారికి పుణ్యం వస్తుంది. అందరికీ కొంత. చెడు కర్మను మనం చేసే సందర్భంలో కూడా 100% తలింత వెళుతుంది. ఇక్కడ మరొక పాయింట్, నిన్ననే మన ఏదో ఆడియో ఫంక్షన్లో హీరో లారెన్స్ గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు. అంటే ఇది ఎప్పుడో తెలిసి అందరికీ తెలిసిందే ఈ కథ. ఏమిటి? ఫలానా అన్నదానం జరిగేటువంటి సందర్భంలో, రాజుగారు అన్నదానం చేసేటువంటి సందర్భంలో ఒక గ్రద్ద పాముని తీసుకొని వెళ్ళిపోతూ ఉండగా అది ఆ విషము ఆ యొక్క అన్నంపై పడుతుంది కాస్త. అది చూసి కూడా చెప్పకుండా ఉన్నటువంటి వారు 2 ఉంటారు. సో అన్నదానం జరుగుతుంది అక్కడ, వారు కొంతమంది మరణిస్తారు. అన్నదానం అంటేనే ఒక భయం ఏర్పడుతుంది. ఇట్లా కొన్ని రోజులు ఉన్న తర్వాత కొందరు ధైర్యం చేసి అన్నదానాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ రోజు చక్కగా అన్నదానం జరుగుతుంది, అందరూ కూడా భోజనం చేస్తారు. ఆ ఊర్లో భోజనం చేసిన తర్వాత, అంటే ఇక్కడ చిత్రగుప్తుల వారు అడుగుతున్నాడు అక్కడ యమధర్మరాజుని, మరి పాపం ఎవరి ఖాతాలో వేయాలి? గద్దదా, పాముదా? ఇది చూసి కూడా చెప్పకుండా ఉన్నటువంటి వారు వీరిదా, అన్నదానం చేసినటువంటి రాజుగారిదా? ఈ పాపం ఎవరి ఖాతాలో వేయాలి అంటే, కొన్ని రోజులు దీన్ని ఇట్టే పక్కకు పెట్టి నేను చెప్తా అని చెప్పి రాజుగారు మా యమధర్మరాజు గారు అంటారు. ఇట్లా ఉండగా మరలా అన్నదానం జరుగుతుంది అక్కడ. ఆ రోజు అంతా సంతోషంగా అన్నదానం జరిగింది, అయిపోయింది. పాపం ఒక 2 ముసలివారు బాగా ఆకలితో ఉంటారు. ఒక 4 చక్కగా భోజనం చేసి ఎదుక్కు వస్తారు. రాగా 2 వారిని అడుగుతారు, నాయన అన్నదానం జరుగుతుందా, ఎక్కడ జరుగుతుందంటే, ఆ పలానా రాజుగారు పెడుతున్నారయ్యా, వెళ్ళిపో అని చెప్పి అంటారు. అందులోంచి కూడా అన్నదానం తింటే ఏమలామో, తినగానే చస్తారు అందరూ, లాస్ట్ టైం అట్లే జరిగింది కదా అని వీడు అంటాడు. సో వీరిద్దరు వెళ్ళకుండా ప్రాణభయంతో ఆగిపోయారు. అప్పుడు ఆ చిత్రగుప్తుల వారు ఆ పాపము ఈ 4 ఖాతాలో వేయమని చెప్పి అంటారు. ఇట్లా మనకు కర్మ చుట్టుకునేది తెలియదు కనుక మనము చేసే అటువంటి ప్రతి పని మన మనస్సుకు ఆనందాన్ని ఇవ్వాలి. ఒకటి, ఇందాక నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా ఉంటే చాలు. మన ఎన్విరాన్మెంట్, ప్రకృతి, వితిన్ చెట్లతో సహా దేనిని మనం పొల్యూట్ చేయకుండా ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా. ఈ కర్మల విషయంలో చూసుకున్నట్టయితే మనకు బిల్వదళాలు ఉంటాయి, అంటే అదే మారేడు, దానికి చక్కగా కూడా మనకు ఈ తొడిమ ఉంటుంది కదా కిందిది, ఈ కాండంకు ఆ తొడిమకు చక్కగా తేనెను రాసి ఈ 3 బిల్వదళాలకు ఇక్కడ చందనము రాయాలి. 3 బిల్వదళాలకు కూడా చందనం రాసి శంకరునిపై పెట్టండి, అంతే. దీనివల్ల కర్మ అనేటువంటిది శుద్ధి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దుర్గా అమ్మవారికి బెల్లాన్ని సమర్పించండి. దుర్గా అమ్మవారి దేవాలయం ఎక్కడున్నా కూడా ఏదో గింత ఇంత కాదు, ఎందుకంటే దుర్గా అమ్మవారి దేవాలయంలో బెల్లంతో చేసినటువంటి అన్నపాయసాన్ని పెడతారు. సో అమ్మవారికి బెల్లం అంటే ఎంతో ప్రీతి కనుక బెల్లాన్ని ఎక్కువగా డొనేట్ చేయడం వల్ల మన కర్మ అనేటువంటిది రొటేషన్ అవుతూ ఉంటుంది, శుద్ధి అవుతూ ఉంటుంది. బెల్లము, ఇక్కడ మారేడు దళాలు, కింద తేనెను రాసి పైన చక్కగా కూడా చందనం రాసి శంకరుని మీద పెట్టడం వల్ల
చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే మరి అబద్ధం ఎలాంటి టైంలో మనం అబద్ధం ఆడేవన్నది కూడా ఇంపార్టెంట్ కదండి. అదే చెప్తున్నాను, అబద్ధము అనేటువంటిది ఇప్పుడు వీడు అబద్ధం ఆడండి. ఇక్కడ ఎవరు నలుగురు తిన్నారు, చక్కగా తిన్నారు, వచ్చిన తర్వాత ఏం జరిగింది, అబద్ధం ఆడి ఇప్పుడు తిన్న తర్వాత ఏముంది, చస్తారని చెప్పి అన్నాడు. అంతకుముందు జరిగిన విషయం. సో ఇవాళైతే బాగానే ఉంది, మీరు హ్యాపీగా భోజనం చేయవచ్చు అంటే అయిపోతుండే కదా. ఆ కర్మ వీనికి చుట్టుకుంది. కనుక అబద్ధము కూడా ఆడరాదు అని మనం చిన్నప్పటి నుండి చెప్పుకుంటూనే ఉన్నాం, ప్రతి చిన్నతనంలోనే చెప్పుకున్నాం, అవునా కాదా? కనుక కొన్ని సందర్భాలలో తప్పవు అనేటువంటి విషయాలలో ఇప్పుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణక్ష్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాయిమాం కృపయా దేవ శరణాగత వత్సల ఆత్మప్రదక్షిణ. నేను అబద్ధం ఆడాను, నన్ను క్షమించు, మరలా ఎప్పుడు ఆడను, ఇంతే. ఇది ప్రదక్షిణ మంత్రం చెప్పుకొని మనం చేసింది ఆ ఈశ్వరునికి సమర్పించాలి. నేను అబద్ధం ఆడాను తండ్రి, మళ్ళీ ఆడను, అంతే. ఇక ప్రతిసారి అబద్ధం ఆడి నేను ప్రతిసారి ఆడను అని చెప్పుకునేటువంటి విధానంగా కూడా ఉన్నారు అని చెప్తున్నా. అట్లా ఆడకుండా ఉండే ప్రయత్నం చేయండి, అంతే. మన మనస్సాక్షికి ఎప్పుడు మనం కరెక్ట్ గా ఉంటే అబద్ధం ఆడము, సత్కర్మలే మాత్రం చేస్తూ ఉంటాం అన్న విషయాలు అర్థం చేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. మహాదేవ.